శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ సాయంత్రం 5:40 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రారంభించారు. 18 నిమిషాల 35 సెకండ్లలో ప్రయోగం పూర్తయింది. ఏకంగా $1.5 బిలియన్ ఖర్చుతో ప్రయోగించిన ఈ ప్రతిష్టాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ అని సైంటిస్టులు చెబుతున్నారు. F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ हम यहाँ कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर. The first stage of GSLV with S-139 solid core motor and 4 L-40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton cumulative thrust. First stage performance normal. Sharon is in Venato. The day of launch. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుంది. 2,392 కిలోగ్రాముల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారత్కు చెందిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఈ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్షలోకి చేర్చింది. ఇది ప్రతి 12 రోజులకు భూమిని మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక రిజల్యూషన్ చిత్రాలతో స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగించారు. Open loop guidance. Very close. जी हाँ, जैसा अपेक्षित था. NISR spacecraft separated. GSLV F-16 NISR mission accomplished successfully handed over to the mission director. जी हाँ, इसकी पुष्टि हो चुकी है. प्रमोचन मिशन पे सफलता प्राप्त की जा चुकी है. GSLV F-16 vehicle has successfully injected